గారు సినిమా బిగినింగ్ ఓ బస్ స్టాప్ చూపించారు, త్వరలో అత్తారింటికి దారేది బాగుంది. జనరల్గా నెక్స్ట్ సినిమా వస్తే కూడా త్వరలో అత్తారింటికి దారేది ఉంటుంది. మళ్ళీ ఇంకో సీన్ ఏదన్నా అక్కడ రావాల్సి వస్తే మళ్ళీ త్వరలో అత్తారింటికి దారేది. కానీ మీరు త్వరలో ఫస్ట్ పెట్టి నేడే విడుదల పెట్టి తర్వాత 10వ రోజని 6 వారాలని 5 వారాలని సినిమా ఎండ్ వరకు అది ఒక క్యారెక్టర్ చేసి బేసికల్ ఏంటంటే ఇది 2013లో జరుగుతుంది అనేది ఎక్కడెక్కడ వీలు పడుతుందో చూపించడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్ మనకి స్క్రిప్ట్లో. అంటే ముందు వచ్చినప్పుడు మిస్ అయితే సో బస్ స్టాండ్లో పైన హోర్డింగ్ ఉంటుంది. హోర్డింగ్లో ఒక సినిమా ద్వారా కథ నడిచే విధానాన్ని మనం చూపించవచ్చు. ఓకే, అంటే ఈ త్వరలో విడుదల దగ్గర నుంచి ఒక 7-8 నెలలు ఈ కథ నడిచింది. ఎండ్ కూడా ఎప్పుడైంది, తెలంగాణ రాకముందు అయినా తెలంగాణ వచ్చింది అయింది అనేది కూడా ఒక చిన్న క్లారిటీ కోసం త్వరలో మా టీవీలో అంటే ముందే ఉంటుంది అనమాట. సో ఈ క్రోనాలజీ అంటే ఈ టైం అనేది దీని ద్వారా చూపించాను అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం లవ్ స్టోరీ చూపిస్తున్నాం కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ బ్యూటీ యాడ్ అయింది. జేసీ గారి షార్ట్ ఒకటి వేసి అంటే మీరు త్వరలో మా టీవీలో ఆ వరకు ఆ క్యారెక్టర్ అలా వదిలిపెట్టినా అదే క్యారెక్టర్తో కాకుండా మిగతా క్యారెక్టర్తో చెప్పారు. ఒకసారి టీవీలో మధ్యలో రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ వర్మ గారితో ఒకటి అప్పుడు జరిగిందా అని చేశారు. మీ గురువు గారు కదండి ఆయన్ని, మరి అట్లా కలిసి వస్తుందని వేసారా లేకపోతే నువ్వు చెప్పే ఉద్దేశం ఉందని వేసారా? ఆన్సర్ చేయాలి. అంటే బేసికల్లీ అప్పుడు జరిగింది అదే. అప్పుడు ఆయన ట్వీట్లు చేశారు అన్ని. ఆయన ట్వీట్లు చేసిన చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రమ్మనివారు. ఆయన వస్తున్నారని మనకు తెలియదు. 3 నెలల ముందు నుంచి ఈయన మొదలుపెట్టారు. చిరంజీవి సినిమాల్లోకి రావాలని మొదలుపెట్టేవారు. ఈయన అసలు ఏంటి ఇలా అంటున్నారు ఇవన్నీ అవుతాయా అని అనుకున్నాను నేను కూడా ఆ పాత్రలాగే. తర్వాత ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ నిజంగా 2 జరుగుతున్నాయి. ఆయన నిజంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఈయన నిజంగా మళ్ళీ ఇప్పుడు 150 సినిమా చేస్తున్నారు. చాలా అందంగా ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన పాయింట్, చాలా అందంగా ఉన్న పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో అత్తారింటికి దారే సినిమాలో మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు మీరు ఊహించుకుంటారు కదా, ఏది ఈ హీరో ఏమో కరెక్ట్ గా హీరో ఎవరో అని చూస్తే శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ మిమ్మల్ని రే టూ అన్నావు. అది లిటరలీ ఎంత అందంగా ఉందంటే అదేమో అలీ గారి క్యారెక్టర్. అవును సమంత క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ లాగా చేయొచ్చా సార్ ఏదంటే, లేదు సార్ ఒకవేళ ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సర్వమంగళం చేస్తే ఎలా ఉంటుందో అలానే చేయాలి, మీరు సర్వీస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేయాలి. ఈయన కూడా కాంతారావే కనపడతా పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.